అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనము పెసరు చట్నీ ఎలా టేస్టీగా చేయబోతున్నాం చూద్దామండి. నేను ఒకరోజు ముందుగా నానబెట్టుకొని నీళ్ళంతా వాష్ చేసి ఇలా మొలకొల్చేదాకా ఈ క్లాత్లో గట్టిగా ఇలా కట్టేశాను. ఇది చాలా మొలకలు వచ్చాయి చూడండి. ఇది చాలా ఆరోగ్యానికి మంచిది, వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి. దీన్ని మనము వాష్ చేసుకొని టేస్టీ పెసరు చట్నీ తయారు చేసుకున్నాము. ఇప్పుడు ముందుగా కొద్దిగా దీంతో ఇలా మొలకొల్చిందని కొద్దిగా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఒక 7-8 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు మనం పెసరు చాట్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. దీన్ని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసి ఒకసారి వాష్ చేసుకోవాలండి. దీన్ని నీళ్ళు పోసి ఉడకబెట్టుకోకూడదండి. దీంతో ఉన్న పోషక విలువలంతా వెళ్ళిపోతుంది. అందువల్ల మనము ఇడ్లీ పాత్ర ఉంది కదండి, ఆ పాత్రని నీళ్ళు పోసి గ్యాస్ మీద పెట్టుకోవాలి. దాని ద్వారానే ఉడికించుకోవాలి. మనము ఇలా పెట్టుకున్న తర్వాత దీంతో ఒక 2 గ్లాసుల వాటర్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న దాన్ని ఇలా దీని లోపల ఇలా పెట్టుకొని మూత పెట్టేసుకోవాలండి. అప్పుడు ఉడికిపోతుంది. ఇలా పెట్టుకున్న తర్వాత మనము మూత పెట్టుకోవాలి. దీన్ని ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. తక్కువ మంట మీద ఉడకబెట్టుకోవాలి. మనము ఉడికింది లేదు చూద్దామండి. అట్లనే ఎక్కువగా ఉడకకూడదు చూడండి. ఒకటి ఎత్తుకుంటే ఇలా పలుగ్గా రావాలి, అప్పుడు ఉడికినట్టు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఒక టమాటో, ఆనియన్, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి. మీకు పచ్చిమిరపకాయలు ఇష్టం లేకపోతే గ్రైండ్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడంతా దీంతో వేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. దీంతో కొద్దిగా చాట్ మసాలా, దీంతో కొద్దిగా మిరియాలండి 1 స్పూను, ఒక 1/2 స్పూను సాల్ట్, ఒక చిటికెడంతా పసుపు, అన్నీ కలుపుకోవాలి. లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ. వెయిట్ లాస్ కూడా చాలా మంచిదండి, చాలా ఆరోగ్యకరమైనది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లంచ్ కూడా తినచ్చు, డిన్నర్లోకి తినచ్చు, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.